ఈ నెంబర్ చెప్పండి, నోట్ చేసుకొని మీకు ప్లాన్ నమస్తే అందరికీ. రామచరితం అంటే సైకత రూపంలో ఒక కొత్త ఆధ్యాత్మికత చూపెట్టాలనేసి నేను ముందుకు తీసుకొచ్చాను. దాదాపు 10-12 సంవత్సరాల నుంచి నేను ఇది అనుకుంటున్నాను. సో మనకి తెలంగాణలో బీచెస్ లేవు, శాండర్ట్ అనేది చాలామందికి అవగాహన లేదు. అలా అయితే కొత్తగా ఒక ఆధ్యాత్మిక ఆకర్షణీయంగా ఉండాలనే ఉద్దేశంతో, అంటే పిల్లలకి పెద్దలకి ప్రతి ఒక్కరికి రామాయణంలో ఒక ఘట్టం, అంటే ప్రతి ఒక్క ఘట్టం అర్థం అవ్వాలి అనే ఉద్దేశంతో మీ ముందుకు అయితే తీసుకొచ్చాను. మెయిన్గా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ రీల్స్కి అలవాటైపోయారు, యూట్యూబ్ రీల్స్కి అలవాటైపోయారు. ఓన్లీ సెకండ్స్లో అర్థమయ్యే విధంగా 30 సెకండ్స్లో, ముందు స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు 30 సెకండ్స్లో ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా రామచరితం యొక్క రామాయణ ఘట్టంని మేము ముందుకి తీసుకొచ్చానండి. ప్రతి ఒక్కరూ, ప్రతి సనాతన బంధువు సపోర్ట్ చేసి ఇది మరింత సక్సెస్ చేయాలని నేను కోరుతున్నాను. ప్రతి ఒక్కరు వచ్చి వీక్షించాలని ఆశిస్తున్నాను. మొత్తం ఇసుకతోనే చేసారా మేడం? టోటల్ ఇసుకతోనే చేశాను. ఓన్లీ వాటర్, శాండ్ అంతే. ఓకే. ఇప్పుడు హనుమాన్ విగ్రహము 3D హనుమాన్ అండి. ఇది 32 అడుగుల 3D హనుమాన్ ఇక్కడ ఆకర్షణీయంగా మీకు కనబడుతుంది. సంజీవతాన్ని గాల్లో తీసుకెళ్తున్న హనుమాన్, మన 3D సైకత హనుమాన్ని చూడొచ్చు. అలాగే ఇక్కడ హనుమాన్ అయితే మనకి గుండెని చీల్చుకొని తన గుండెలో రాముల వారిని, సీతమ్మ వారిని చూపెడుతున్న ఈ దృశ్యం అయితే చాలా భావోద్వేగంగా ఉంటుంది చూడ్డానికి. భక్తులు ఎలా వస్తారు? ఓకే, ఇప్పుడైతే వస్తున్నారు. ఇంకా రేపటి నుంచి అయితే చాలామంది స్వాములు వస్తున్నారు. చాలామంది వస్తారనే నమ్మకం అయితే ఉంది. అలాగే ప్రతి ఒక్కరు రావాలి, కుటుంబ సమేతంగా కానీ స్నేహితులతో కానీ వచ్చి వీక్షించాలని కోరుతున్నాను. అంటే కొత్త రూపంలో మీ ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో అయితే స్టార్ట్ చేశాను.